చేశానంటే నాకు ఒక ఇంటర్వ్యూలో వాణిశ్రీ గారు అన్నారు, నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత ఐకాన్ అని అనిపించుకున్నా, ఇంట్లో నేను మామూలు గృహిణిని, నా భర్తకి నా పిల్లలకి నేను ఒక మామూలు గృహిణిగా మేకప్ తీసేశాక వాళ్ళకి నా చేత్తో వండి పెడితే, నా పిల్లలకి నా భర్తకి వండి పెడితే ఆ కుటుంబంలో ఉండే ఆ విలువలు అద్భుతం అని నాకు చెప్పారు. హాయ్ హలో వెల్కమ్ డాడ్ ఇన్ కిచెన్. కరేలా కాకరకాయ రెసిపీ, కాకరకాయ నువ్వుల వేంపుడు. కాకరకాయ कड़वा रहता लेकिन इसको जबरदस्त सुपर खतरनाक टेस्ट बनाते बोल रहे द ग्रेट फिल्म एक्ट्रेस शिव पार्वती अम्मा. अम्मा वेलकम अम्मा. రవి గారు నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారు? సూపర్ అమ్మా, బాగున్నారు. మీరు అమ్మా అని పిలవటం వల్లనే మేమందరం మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నాం. అమ్మా అనే పిలుపుకి ఎంత పవర్ ఉంది మరి. అవునమ్మా కదా. రైట్ రైట్. ఏంటి మీరు కాకరకాయ కూర అడిగారు ఈసారి? అస్సలు నాకు ఇష్టం లేదు కాకరకాయ కూర కదా, అస్సలు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు ఇలా చేపలు, పెద్ద పెద్ద చేపలు, పీతలు అంతా దాన్ని ఏమంటారు, మసాలా, గరం మసాలా. అవును. మరి కాకరకాయ ఎందుకు అడిగారు? కాకరకాయ అసలు ఇష్టమే ఉండదు, కానీ మీరు ఇష్టంగా తినేలాగా నేను చేసి పెడతాను. రైట్ అమ్మా. కదా. కాకరకాయ అంటే పిల్లలు అసలు తినరు, అమ్మో చేదు చేదు అంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా మంది కాకరకాయ అనగానే కేకలేస్తారు. కానీ ఈ కాకరకాయ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. తింటే రుచి, ఆరోగ్యం కూడా ఉంటుందండి. సూపర్. అసలు కాకరకాయ అంటేనే ఆరోగ్యం. ఓకే, దాన్ని ఎవరు తినరు? తినాలి తినాలి తినాలి. అట్లీస్ట్ నెలలో 2 times అయినా కాకరకాయ తింటే మన స్టమక్ కి ఎక్కడ లేని ఆరోగ్యం ఉంటుంది అనమాట. కదా. సో మనం స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా. రైట్. రవి గారు, జనరల్ గా కాకరకాయ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇలా ఉంది చూసారా, ఇది మొత్తం తీసేస్తారు. అక్కర్లా, ఇలా కొంచెం జస్ట్ ఇలా తీస్తే చాలు. ఓకే, అంతే. దీన్ని మధ్యలో దీని పొట్టని ఇలా ఓపెన్ చేస్తాం. ఇదిగోండి ఇదిగోండి. ఇలా చేసి కాయ పీసులు వేయము, మొత్తం ఫుల్ కాయ, మొత్తం కాయ కట్ ఏం చెయ్యరు. అలా చేసుకోవచ్చు, అది వేరే. కట్ చేసి చిన్న పీసులుగా చేసి స్వీట్ గా బెల్లంతో చేసుకునే పద్ధతి ఉంటుంది. దీంట్లో ఇత్తులు గిట్లు ఉంటాయమ్మా, అవి వాటితో తింటేనే టేస్ట్ అండి. వాటితోనే తినాలి. మీరు తినేటప్పుడు చెప్తారు కదా నాకు, మొహమాటానికి చెప్పకండి. లేదమ్మా, నిజంగా చెప్పాలి. టేస్ట్ ఉంటే టేస్ట్ అంతే, బాగాలేదంటే బాగాలేదు చెప్పండి. ఓకే ఓకే. దాన్ని మీరు చేసేది సూపర్ గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. చూసారా మీ చేతి మహిమ, చూసారా రవి గారికి ఎంత నమ్మకం. అవునమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ నమ్మకం ఎప్పుడు బాగుంటుంది. కాకరకాయ నువ్వుల వేంపుడు. నువ్వుల వేంపుడు చూపిస్తాను. ఏమేమి కావాలి అన్ని చెప్పుకుందాం ఒకసారి. ఓకే. సో ఇలా ప్రతి కాయని ఇలా లైట్ గా ఈ పైన కొమ్ముల్లాగా ఉన్న వాటిని తీసేసి జస్ట్ ఇలా నాటు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసుకుంటాం. ఇదిగోండి ఇలా చూసారా, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇలా కడిగేసుకొని ముందే కడిగేయచ్చు కదా, అంటే మళ్ళీ మనం ఇవన్నీ పీల్ చేసినప్పుడు ఉంటది కదా, మన చేతులు కంటుకొని ఉంటది కదా, అందుకని. ఇదిగోండి ఇప్పుడు కడుగుతున్నప్పుడు లోపలికి డస్ట్ వెళ్ళింది కదా, సో ఇట్లా అన్ని కడిగేసుకుని ఆల్రెడీ ముందు కడిగి పెట్టారు. సో కాకరకాయ తెల్ల నువ్వుల పొడితో చేసుకునే కాకరకాయ వేపుడికి మనం ఇప్పుడు ఫస్ట్ కాకరకాయలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పుకుందాం. కాకరకాయలు
చింతపండు, పెరుగు, ఎండుమిర్చి, తెల్ల నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర. కావలసినవి ఇవి. ఎలా చేసుకుందాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. రవి గారు, ఇలాగా కాకరకాయలన్నీ బాయిల్ చేసుకోవాలా? ఒక గిన్నెలో వేసుకున్నాం కదండి. ఎలా బాయిల్ చేయాలి అంటే దీంట్లో మనం ఈ పెరుగు వేసుకుందామండి. ఓహో, దీంట్లోకి. సూపర్. ఓకే. అమ్మ, కాకరకాయ పెరుగు తినొద్దంటారు, ఎవరండి చెప్పింది? విన్నా చాలా మంది. నో, చేపలు మజ్జిగ తినద్దంటారు. అచ్చా, చేపలు మజ్జిగ. అంతే. దీంట్లో ఉప్పు, మనం ఇందాక చెప్పుకున్న వాటిలో ఉప్పు చెప్పుకోలేదు, ఉప్పు కూడా. ఓకే, ఇలా ఉప్పు చల్లాం. పసుపు ఇలా చల్లుకున్నాం రవి గారు. దీంట్లో మనం ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు. పులుసు పులుసు ఇలా మెత్తగా అంతా కలిపేసి ఇలా చింతపండుతో కూడా మొత్తం ఇలా వేసుకోవచ్చు. చింతపండుతో సహా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఉడికాక మనం వాడేది. గిన్నెవ్వండి, కాయలు మాత్రమే. ఇప్పుడు స్టవ్ వెలిగించండి రవి గారు. ఇప్పుడు ఇలా పెట్టాం కదండి, ఇలా మూత పెట్టి స్టీమ్ మీద ఉడుకుతుంది. ఒక్క 5 minutes వదిలేద్దాం దాన్ని. వాటర్ ఏం అవసరం లేదు, ఏం లేదు, అదే వాటర్. ఆ వాటర్ తోనే కొంచెం స్టీమ్ కి ఉడుకుతుంది. ఓకే రవి గారు, మనం వీటిని ఇలా పెరుగు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటున్నాం కదా. ఒక్కసారి వీటిని ఇలా తిప్పుకున్నాం. చూసారా, దాంట్లోనే వాటర్ వచ్చేసింది. ఇదిగోండి, ప్రత్యేకించి వాటర్ ఏం పోయినక్కర్లా. ఆ పెరుగు, చింతపండు, ఉప్పు వాటితో వాటర్ వచ్చేసింది. ఇలా ఉడకబెట్టుకున్నాం. ఇంకొంచెం ఉడకాలి. అంటే గ్రేవీయా, ఫ్రై అమ్మా? ఫ్రై. ఈ ఉడకబెట్టుకుని తీసేస్తాం. తీసేసి ఇప్పుడు సపరేట్ చేసేస్తారా? ఓకే. దాని పెరుగు, పులుపు అంతా పడుతుంది. పసుపు, ఉప్పు. మళ్ళీ కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా ఉడికిపోయాయి కదా. అంటే బాగా మెత్తగా ఉడికిపోకూడదు. మెత్తగా ఉడికితే ఏమవుతుంది, విడిపోతాయి. విడిపోకుండా జస్ట్ పచ్చగా పసిరితనం ఉంటుంది చూడండి, అది పోయి ఇలాగా మెత్త అవుతుంది అనమాట. అంతే, మనం మెత్తగా ఉడికిపోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయాలి, స్మాల్ చేసేయండి, ఆపేయండి. ఇప్పుడు ఇలా చూసారా, అంటే ఉడికింది, ఎక్కడ విడిపోలేదు, మెత్తగా అవ్వలేదు. వాటర్ అంతా సపరేట్ చేయాలా? ఏదైనా అడుగు పొడుగు వాటర్ ఉంటే కూడా దాంతో మనకి ఇంకేం పని లేదు. ఇలా తీసుకున్నాం. వాటర్ కింద వదిలేయండి, అలా వదిలేయండి. ఈ వాటర్ వేస్ట్ కిందది? వేస్ట్ అనండి, ఉపయోగం ఏం లేదు. కాకపోతే ఇది ఆరాలి, కాసేపు ఆరనివ్వండి. ఇదిగోండి, అన్ని కాయలకి ఎగ్జాంపుల్ గా మనకి ఇంత సరిపోతుంది అనేది మనం చూసుకొని, అంటే ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, తక్కువ తింటారు.
టేస్ట్ ని బట్టి. టేస్ట్ ని బట్టి. సో ముందుగా ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఇలా వేయించుకున్నాం కదా రవి గారు, కొంచెం కొద్దిగా ఘాటు వస్తుందేమో, పోతుందిలేండి కొద్దిగా. దీంట్లోనే జీలకర్ర జీలకర్ర వేసేస్తాం. ఆవాలు జీలకర్ర వద్దు, ఉట్టి జీలకర్ర. అచ్చా, ఉట్టి జీలకర్ర. ఓకే, జీలకర్ర ఫ్లేవర్ కొడుతుంది. ఇవి తీసి దాంట్లో వేసేయండి. ఏది ఉందండి పెట్టండి, అదే బండి పెట్టండి. నువ్వులు 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 తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు తినేటప్పుడు తెల్లవే వాడతాం మనం ఎప్పుడైనా సరే. ఓకే, అంటే తెల్లవి అంటే నల్లవి కూడా ఉంటాయమ్మా? ఉంటాయి కదా, అవి వేరే వాడుకుంటాం, మనం వాడము. రవి గారు ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు నువ్వులు తిల్ తిల్ నువ్వులు, కాకరకాయ. సూపర్. ఇది వేగితే రుచి ఎక్కువ వస్తుంది. ఇదిగోండి, ఈ కలర్ లో ఉన్న నువ్వులు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకే, కొంచెం లైట్ బ్రౌన్ మొత్తం టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా అదే వేడిలో కాసేపు ఇలా తిప్పితే ఆ వేడికి ఇంకొంచెం వేగుతుంది అనమాట. అరోమా వస్తుంది, ఫ్లేవర్, నువ్వుల వాసన వస్తుంది. ఇంకా చెప్పండి అమ్మా, ఏమైనా మీ సీరియల్ గురించి? ఏముందండి రవి గారు, ఇప్పుడు ఇలా కంప్లీట్ వేగిపోయినాయి. ఈ వేగిపోయిన దాన్ని ఇందులోకి తీసేసుకోండి మెల్లగా. నన్ను తీయమంటారా? లేదు, మీకు నేనే తీస్తా, ఎందుకంటే వేడి ఉంది. వేడి ఉంది, నేను తీస్తా, ఉండండి. పర్వాలేదు, లేదు వాలుగా లేదు మీకు. ఓకే ఓకే, నువ్వులు ఇదిగోండి కాతున్నాయి. ఇది ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి ఇలా తురిమి పెట్టుకొని, నువ్వులు వేయించుకొని, ఎండుమిర్చి, వెల్లుల్లి, వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, గ్రైండ్ చేసుకుందామా మరి? రైట్. ఇదిగోండి, ఇలా ఎండుమిర్చి, దీంతో పాటు వేయించుకున్న జీలకర్ర అన్ని ఇందులో వేసాం. మసాలా, దీన్ని నేను మసాలా అనను, అంటే జనరల్గా నాన్ వెజ్ లో వాటిల్లో వేసుకుంటారు కదా, అలాంటి మసాలా కాదు. దీని ముందు ఈ ఈ మన మిర్చి పొడి చేసుకున్నాం కదండి, దాంట్లో ఇది కూడా వేసేయాలి. అంటే ముందే నువ్వులు వేస్తే నువ్వులు మెత్తగా నలిగిపోయి మిర్చి నలగదు. అందుకని ముందు మిర్చి వేయించుకొని ఇలా నువ్వులు వేసేసుకోవాలి. దాంట్లోనే కొబ్బరి పొడి కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు క్వాంటిటీ. ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి. మనం ఎంత మంచి కూరైనా ఉప్పు అసలు లేకపోయినా ప్రమాదం, ఎక్కువైపోయినా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను, సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లి, ఎక్కువ అక్కర్లేదు, వేసి ఇంకా వీలైతే కొబ్బరి కూడా వేద్దాం. ఇదిగోండి, ఇలా రెడీ చేసుకున్నాం కదా.
ఉమ్. అంటే కాకరకాయ లోపల, దాని కడుపు లోపల ఓకే. చక్కగా ఇదంతా పెట్టాలి. సూపర్. సో ఇలా మంచి సువాసన వస్తుందమ్మా. ఇలా ఉట్టిగా ఈ పొడి నెయ్యి వేసుకుని తింటే వేడి వేయడంలో ఓహో. ఇది చేయలేమండి, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ చేసి చెప్పండి కదా. సూపర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాకరకాయలు వేయించుకోవాలి. రండి, ఇలా మనం కాకరకాయ వేయించుకోవడానికి ఓకే. ఆయిల్ పోసుకున్నాం. ఫ్రై చేసుకోవాలి కాకరకాయ. నూనె బాగా కాగాలి. పచ్చిగానే ఉన్నప్పుడు వేసామనుకోండి ఏం ఉపయోగం లేదు. నూనె కాగనివ్వండి. వేడి నూనె వేడి అయినాక ఈ లోపు ఏం చేద్దామంటే మనం ఈ కాకరకాయ ఉంది కదా, దీంట్లో లైట్ గా మనకి వాటర్ వస్తుంది. ఓకే. దీన్ని ఇలా తీసేసుకోవాలి. కొంచెం వాటర్ అస్సలు ఉండకూడదమ్మా. అంటే కొంచెం ఎలాగ ఉంటది కానీ ఇలా పట్టుకుంటే జారిపోయేంత వాటర్ లేకుండా, వాటర్ లేకుండా తీసుకుంటే ఆయిల్ వేడి నూనె వేసినా గానీ చట్పట్ట ఆడదు. అవును, ఇదిగోండి చూడండి ఇలాగా ఇలా పిండి వేసుకోవాలి. దీనికి పెరుగు, చింతపండు అంత మంచి పట్టింది. సహజంగా ఏమనుకుంటారంటే సినిమా వాళ్ళు వంటలు చేసుకోరు, అన్ని బయట తెప్పించుకొని తింటారు, ప్రొడక్షన్ వాళ్ళు పెడితేనే తింటారు, వాళ్ళకి వంట రాదు అనుకుంటారు. కాదు, చక్కగా వండుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలుసా, మా అందరికి బాస్ లేడీస్ ఇద్దరు ఉన్నారు. ఒకరు సావిత్రి గారు, ఒకరు వాణిశ్రీ గారు. వాళ్ళు కమ్మగా వంట చేస్తారండి. అమ్మ మీరు వాణిశ్రీ లాగానే ఉంటారమ్మా. అమ్మో అలా అనకండి, నేను చెప్పడం మర్చిపోయినా. ఇట్లా అమ్మా నీ కట్టు బొట్టు స్టైల్ వాణిశ్రీ లాగానే ఉంటారు. గుర్తు చేశారు. నేనైతే ఒప్పుకోను. అవునమ్మా, ఇది కరెక్టా కాదా కామెంట్ లో కాదు, నాకు కాదు. ఎందుకంటే వాళ్ళు మనం అభిమానంగా మన హార్ట్ లాగా ప్రేమించుకుంటున్న ఒక విలువైన ఆర్టిస్టులు. అమ్మా మీరు కూడా అమ్మా వాళ్ళు పంచభక్ష పరమాన్నాలన్నీ భోంచేసి వదిలిన తర్వాత మిగిలిన కొంచెం చిన్న ఆర్టిస్టులు అండి మేము. వాస్తవం ఒప్పుకోవాలి. అట్లా కాదు, వాళ్ళకు ఉంటది. నో నో. అయితే వాళ్ళు నేను ఎందుకు గుర్తు చేశానంటే, నాకు ఒక ఇంటర్వ్యూలో వాణిశ్రీ గారు అన్నారు, నేను ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత ఐకాన్ అని అనిపించుకున్నా, ఇంట్లో నేను మామూలు గృహిణిని, నా భర్తకి నా పిల్లలకి నేను ఒక మామూలు గృహిణిగా మేకప్ తీసేశాక వాళ్ళకి నా చేత్తో వండి పెడితే, నా పిల్లలకి నా భర్తకి వండి పెడితే, ఆ కుటుంబంలో ఉండే ఆ విలువలు అద్భుతం అని నాకు చెప్పారు. అప్పుడే అనుకున్నా నేను, ఓహో మా వాణిశ్రీ గారు వంట చేస్తారన్నమాట అనుకున్నాను. అది చాలా ముచ్చటైన విషయం. అంతేగాని నేను పొయ్యి దగ్గరికి వెళ్ళండి, స్టవ్ వెలిగించడం నాకు రాదండి అని చెప్పకూడదు. తెలుసా, స్త్రీ అంటే ఒక విలువైన వ్యక్తి. ఆ విలువని మనం కాపాడుకోవాలంటే చదువు ఒక్కటే కాదండి, అన్నీ చేయాలి. అవునా? అమ్మ కడుపు నిండా అన్నం పెడితే మీకెంత గుర్తుంటుంది చెప్పండి. అలాగే ఆ స్థానంలో మళ్ళీ మీ భార్య మీకు సేవలు చేస్తుంటే అది ఎంత విలువగా ఉంటుంది చెప్పండి. వేడి అయింది చాలా. సూపర్. ఓహో. ఓకే, ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాలి. మీకు ఇందాక మీరు ఏమడిగారు, లోపల గింజలు ఉన్నాయి కదా, అవి ఎలా తింటాం అన్నారు. చక్కగా లోపల ఉన్న గింజతో సహా వేగిపోతుంది. ఈ పెరుగు, చింతపండు, పసుపు, ఉప్పు అన్నిటితో మనం ఉడికించాం కదా, మంచి రుచి వస్తుంది. ఆ చేదు అక్కడ విరిగిపోతుంది. విరిగిపోయి ఇదిగోండి ఇలా చక్కగా వేగుతుంది కదా, ఇట్లా వేయించుకోవాలి. నవి గారు ఇలా వేగిన కాయల్ని
ఇలా తీసి పెట్టుకుంటాం. ఓకే. అన్ని కాయల్ని ఇట్లాగే వేయించుకోవాలి. ఓకే. మంచి వేగినాయి. ఓ సూపర్ సూపర్. దీంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నట్టుంది. ఇట్లా సరిగ్గా పిండకుంటే అలా అవుతుందేమో. పిండాను, ఇంకా ఎక్కడో ఉన్నాయి కొద్దిగా. ఇదే వేగడం కోసం ఇట్లా చేస్తున్నాను నేను. లోపల గింజలు కూడా వేగిపోతాయి. పర్ఫెక్ట్. ఇలా మనం అన్ని వేయించి తీసేసుకున్నాం కదా. ఈ ఆయిల్ ఉంది కదా, దీన్ని ఇలా కప్పులోకి తీసుకోవాలి మొత్తం. ఓకే, సపరేట్. అంటే ఎంత మిగిలితే అంత తీసేసుకుంటే దీన్ని మళ్ళీ ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. అంటే వేరే దానికి కాదు, దీనికే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి ఈ కాయల్లోకి ఈ పిండిని, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, మిర్చి, ఉప్పు అన్నీ కలిసిన, వెల్లుల్లి కూడా కలిసిన ఈ పిండిని ఈ కాయల్లోకి ఎలా నింపుకోవాలో చేసుకొని మళ్ళీ వద్దాం. రైట్. ఇప్పుడు మనం ఇలా వేయించి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఇదిగోండి ఇలా ఈ పిండిని ఇలా పెడుతున్నాం. ఓకే, స్టఫ్ చేసుకోవాలి చక్కగా. ఆ ఖాళీలంతా ఇలా నింపేయాలి. ఓకే, నింపేసి ఇలా క్లోజ్ చేయాలి. ఇదిగోండి. మసాలా అన్నిటికీ ఇలాగే పెట్టుకోవాలి. సూపర్. గుత్తి కాకరకాయ కూడా అనొచ్చు. గుత్తి కాకరకాయ అనకూడదు, గుత్తి వంకాయ ఎట్లనో గుత్తి కాకరకాయ. సూపర్. అన్ని ఇలాగే పెట్టుకోవాలి. రవి గారు ఇలా కొంచెం జీడిపప్పు వేయించుకొని ఇలా పప్పుగానే ఓపెన్ చేయకుండా వేయించి అదే నూనె వేస్ట్ అవ్వకుండా. ఇంకా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఎర్రగా వేయించుకొని కాజు ఫ్రై. సాధారణంగా కాకరకాయ వేపుడు రెగ్యులర్ గా చేసుకునేవాళ్ళు ఈ జీడిపప్పు ఎందుకు అనుకుంటారు. కానీ ఎందుకంటే తినని వాళ్ళకు కూడా తినాలి అనిపించాలి, అలా దాన్ని డెకరేట్ చేసుకోవాలి. చూడడానికి కూడా లుక్ బాగుండాలి, నా ఉద్దేశం అది. హైజీనిక్. ఎస్. ఇప్పుడు ఇదే నూనెని కొద్దిగా ఇలా వేసుకున్నాం. అంటే ఇందాక వేసుకున్నంత ఎక్కువ కాకుండా కొంచెం అలా వేసుకున్నాం. వేసుకుని ఇప్పుడు ఈ కాయని ఇలా ఒక్కొక్కటి
ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కాకరకాయలు మసాలాలు అన్ని ఉడికినాయి. అన్నీ అయిపోయినాయి. ఇది జస్ట్ దమ్ దమ్ ఇయ్యాలి. అట్లాంటిది అనుకోండి. బాగా చెప్పారు. దమ్ దేనా. మరి రవి గారా మజాక. మీతో మీ వంటలు చూసి చూసి నాకు వచ్చేసినాయి అమ్మా. లేదు, మీ దగ్గరే మేము కొన్ని నేర్చుకుంటున్నాం. Oh my God. Yes. Wow. Super. మరి ఈ జీడిపప్పు ఎందుకు అని కదా మీకు డౌట్ వచ్చింది. గార్నిష్ చేస్తారేమో. Yes. దీని మీద ఈ కడిగి ఉంచుకున్న కరివేపాకు ఇప్పుడు వేస్తాను నేను. ఆ వేడికి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా తీసుకుంటుంది. నూనెలో మాడిపోయి పాపం ఇబ్బంది పడకుండా ఇప్పుడు రా ఫ్లేవర్ దాంట్లో దిగుతుంది. ఎస్, కరివేపాకు. అవును. అయిందా? ఇదిగోండి. ఓహో ఓహో. వావ్ వావ్, సూపర్ అమ్మా. సూపర్ సూపర్. ఓకే. ఓకే. మొత్తం బేకరీ ఐటమ్ లాగా అయిపోయిందమ్మా. మస్కా బండ్ లాగా. సూపర్. వావ్, కాకరకాయ. అంటే ఇంకొంచెం దీన్ని మన ఇష్టం లాగా చేసుకున్నాం. అంతే. దీంట్లో ఓకే, పైనుంచి ఈ కాగిన నూనె ఉంది కదా, ఇలా వేసుకున్నాం. సూపర్. ఇప్పుడు మూత పెట్టండి. వావ్, సూపర్ అమ్మ. అది దీన్ని ఒక 2 నిమిషాలు మాత్రమే అలా వేడిగా ఉండనిచ్చి ఆ తర్వాత మనం వేరే డిష్లోకి తీసుకొని చక్కగా వడ్డించవచ్చు. చూడగానే తినాలనిపించాలి కదా, అందుకనమాట ఈ డెకరేషన్ అంతా. తినాలనిపించాలి, హెల్త్ బాగుండాలి, రుచిగా ఉండాలి. అది మా ప్రయత్నం. ఇప్పుడు ఇది ఒకే చోట వేగకుండా ఇలా తిప్పితే మొత్తం ఇలా అనమాట, భూమి గుండ్రంగా తిరిగినట్టు. బాగుందమ్మా, సూపర్ ఫ్లేవర్ వస్తుంది. డిష్ అవుట్. వావ్, సూపర్. నువ్వుల కాకరకాయ ఫ్రై, కాజు కాకరకాయ కూడా అనొచ్చు. ఇప్పుడు మీకు ఎలా నచ్చితే అలా అనుకోవచ్చు. ఇది బాగుందమ్మా, స్టఫింగ్ బేకరీ టైప్ లో. బేకరీ మధ్యలో కాజు అలా స్వీట్ బన్ పైన ఉంటుంది. అదే, అది ఎందుకంటే చిన్నపిల్లలకి తినాలి అనిపిస్తుందని నా ఆశ. అంతే. మామూలుగా జీడిపప్పు పెట్టుకోనక్కర్లేదు, కానీ ఇప్పటి రోజుల్లో ఇన్ని చేస్తే కానీ పిల్లలు తినట్లేదు. అవును. ఎలాగైనా ఆరోగ్యకరమైనది పిల్లలకి తినిపించాలనేది నా ప్రయత్నం కనుక ఇలా చేస్తున్నాను. దట్స్ ఇట్, అంతే. ఇదిగోండి, ఈ నూనె ఉంది కదండి, ఇలా కాయల మీద ఇలా పోసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి, అది చక్కగా తీసుకుంటుంది. వావ్.
ఓకే అండి. రైట్. చూసారా మా డాడీ ఇన్ కిచెన్ లో మా సినిమా వాళ్ళందరూ వచ్చి చక్కగా రకరకాల కూరల్ని వండి మీ ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు ఈ నువ్వులు కొబ్బరితో కూడిన కాకరకాయ వేపుడు మీ ముందు ఉంచుతూ అడిషనల్ గా జీడిపప్పు కూడా దీంట్లో చేర్చాం మీరు ఇష్టంగా తినడం కోసం. మరి ఓకేనా? చక్కగా చూసి మీ అభినందనని మాకు తెలుపుతూ మా రేటింగ్ పెంచాలి మరి. ఓకే, థ్యాంక్ యూ.